గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక ఫైనల్స్ గెలుస్తాం, 2029లో రాహుల్ను ప్రధాని చేస్తాం, గత ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, మా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు, బీసీ కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే పంట నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సభలో సీఎం రేవంత్. ఫైనల్స్ గెలుస్తాం, ఈ 2029లో వచ్చే ఎలక్షన్లలో ఇక్కడ రాహుల్ని ప్రధానమంత్రిని చేస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడ పీసీసీ అధ్యక్షునిగా మహేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మాట్లాడినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, ఇక్కడ 2020 గత ఎన్నికలు ఇక్కడ సెమీఫైనల్స్ మాత్రమే, వచ్చే ఎన్నికలు ఫైనల్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా బీసీ కులగణన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహిస్తాం, అది 3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ లోపే బీసీ కులగణన పూర్తవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. రాబోయే పంట నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామన్నట్టుగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సెమీఫైనల్స్ మాత్రమే, 2029లో ఫైనల్స్ ఉన్నాయి, వాటిలో విజయం సాధించి ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా ఎగరవేయాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ సాధిస్తేనే ఫైనల్స్ గెలిచినట్టునే, అప్పటి వరకు పార్టీ శ్రేణులు ఎవరు విశ్రమించొద్దని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో విహెచ్, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, పొంగులేటి తదితరులు. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అక్కడ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 15 వచ్చే 2029లో 15 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించవద్దు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాను జిల్లాలకు విస్తరించాలి, చెరువులను తెలియక స్థలాలు కొన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, వారంలో 2 మంత్రులు నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీ భవన్కు రావాలి, జిల్లాలో పార్టీ కార్యాలయ భవనాలు, తొలి ప్రసంగంలో పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. హైడ్రా ఏర్పాటు చారిత్రక నిర్ణయమని, దానిని జిల్లాలకు కూడా విస్తరించాలని పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో ఆయన తొలి ప్రసంగం చేశారు. చెరువులు, స్థలాలు అని తెలియక వాటి పరిధిలో భూములు కొనుగోలు చేసిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నన్ని ఆస్తులు ఎవరికీ లేవు, ఆ పార్టీల నేతలు వాటిని ఇచ్చారు. చెరువులు, కుంటలు అని తెలియక కొనుక్కొని నిర్మించుకున్న వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలన్నట్టుగా కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టుగా చూసుకోవచ్చు. సందర్భంగా హైడ్రా ఏర్పాటు చారిత్రక నిర్ణయమని, దానిని జిల్లాలకు కూడా విస్తరించాలన్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, కేజ్రీ రాజీనామాస్త్రం, 2 రోజుల తర్వాత వైదొలుగుతా, మధ్యంతర ఎన్నికలకు వెళ్తా, ఢిల్లీ సీఎం సంచలన ప్రకటన, డ్రామాగా అభివర్ణించిన భాజపా. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఇటీవలే విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని బాంబు పేల్చారు. ప్రజలు తనకు సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు. 2 రోజుల తర్వాత దిగిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజల్లో తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానని ప్రకటించారు. కేజ్రీవాల్ గత శుక్రవారమే తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి విడుదలైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రీసెంట్గా అక్కడ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2 రోజుల్లో కొత్తగా మళ్ళీ మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తాం, ద్వారా ప్రజల్లో నా విశ్వసనీయతను పరీక్షించుకుంటానన్నట్టుగా మాట్లాడుతున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి తన విశ్వసనీయతను పరీక్షించుకుంటానన్నట్టుగా ఇక్కడ మొన్న శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేసినట్టుగా చూసుకోవచ్చు. రేవంత్ పచ్చి అబద్ధాలు, ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి, నా పొడవు గురించి కూడా కాకుండా రైతుల గురించి ఆలోచించండి, హరీష్ రావు ధ్వజం.
రేవంత్వి పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడి నా పొడవు గురించి కాకుండా ప్రజల గురించి రైతుల గురించి మాట్లాడాలన్నట్టుగా హరీష్ రావు ధ్వజం అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు, విమర్శించినట్టుగా చూసుకోవచ్చు రేవంత్ రెడ్డిని. ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం, భారీగా పెరిగిన ప్రయాణికులు, ఈసారే 2457 కొత్తవి అవసరం, కొనుగోలుకు 905.23 కోట్లు కావాలి, ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ. ఏ బస్సులు ఎన్ని కావాలంటే మార్చాల్సినవి, అదనంగా కావాల్సినవి బడ్జెట్ కోట్లలో. రాజధాని ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ కోట్లలో ఇవ్వడం జరిగింది. ఇంత మేరకు మార్చాలన్నట్టుగా కోట్లలో కేటాయిస్తే మాత్రం ఇక్కడ ఆర్టీసీ కొత్తగా బస్సులు రావన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. కొత్త బస్సులు, ఎక్కువ బస్సులు కొంటేనే సాఫీ ప్రయాణం, లేదంటే ఇక్కడ ప్రజలకు బస్సులు ప్రస్తుతం సరిపోవట్లేదు అన్నట్టుగా ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు మనం. జైత్వాని అక్రమ అరెస్టు కేసులో 3 ఏపీ ఐపీఎస్లపై వేటు, సీతారామంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని సస్పెన్షన్, నటి అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహరచన, ఒక్కొక్కరి పాత్రపై డీజీపీ సమగ్ర నివేదిక. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో ఏపీలో 3 జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన ఫలితం ఇది. ఒకే కేసులో 3 ఐపీఎస్లు ఒకేసారి సస్పెండ్ కావడం ఏపీ చరిత్రలో మొదటిసారి. ముంబై నటి కాదంబరి జైత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో 3 అరెస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ జగన్కు సంబంధించిన అత్యంత సన్నిహితుడైన మంత్రికి వీళ్ళు 3 అక్రమ కేసులో మహిళను ఇరికించి ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు మహిళను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన విధంగా ఆమెను వ్యవహారంలో ఈ 3 ఉన్నతాధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఏపీకి చెందిన 3 ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం ఒకేసారి చరిత్రలో మొదటిసారి అన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ద బోల్డ్ న్యూ హ్యుందాయ్ అల్కజార్ ఇంటెలిజెంట్ వర్సటైల్ ఇంటెన్స్ 6 and 7 సీటర్ 6 and 7 సీటర్ ఎస్యూవీ, ప్రైస్ స్టార్ట్స్ ఎట్ 14.99 lakhs అంట. ఇక్కడ కార్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.